చెప్పమ్మా, నీ పేరేం పేరు, యా ఊరు మీది? అక్బర్ బే సార్. మీ ఊరు పేరు? రుద్రవరం. మండలం ఎక్కడ వస్తుంది ఇది? కల్లూరు సార్. చెప్పండి, మండలం ఎక్కడ వస్తుంది? కల్లూరు. ఈమెకు ఏమేమి ప్రాబ్లం ఉన్నది? కంటి, నడుములు, కంట్లో రాయి ఎదుగుతున్నట్టు. ఎన్నాళ్ళ నుంచి ఉన్నదమ్మా? సంవత్సరం అయింది సార్. ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నారు మీరు? చాలా సార్లు చూపించుకున్నాను సార్. హాస్పిటల్ పేరు చెప్పండి. సుశీల నేత్రాలయం, ఈడ విజయ డాక్టర్, ఈడ పాత బస్ స్టాండ్లో. కర్నూలేనా? కర్నూలుని. ఎంత ఖర్చు ఏంటి అది ఇప్పటికి? దాదాపు గట్టి చెప్పండి. 10-20 వేలు అయింది సార్. 10-20 వేలు అయిపోయింది. అయినా మీకు నొప్పి తగ్గలే. ఇప్పుడు ఎవరి ముఖం చేయి చూసి తగ్గిందమ్మా? మీ వల్లనే కొద్దిగా మేలు సార్. చెయ్యి ఎవరి ముఖం, చెయ్యి ముఖం చేసినావు? ఎవరు చెయ్యి చేసినావు? మీ చెయ్యే సార్. మళ్ళీ నీళ్ళు కూడా మారినాయి కదా అమ్మా? అవు సార్. అమ్మనే కదా ఇట్లా పైకి రా, చెప్పు. నీళ్ళు ఎన్ని రకాలు మారినాయి పాప, నువ్వు గట్టి చెప్పు అమ్మకు. కొబ్బరి నీళ్ళు, వాటర్, మామిడికాయ రసం, మామిడి పండు రసం, మ్యాంగో, యాపిల్ రసం, ద్రాక్ష పండ్లు. సేమ్ అట్లే మారినాయి కదమ్మా? ముట్టుకునే నీళ్ళమ్మా? నేను లేదు సార్. ముట్టుకుంటా. మీ వాటర్ మారుతాయని చెప్పినానా? ఎవరు చెప్పినారు మారుతాయని? మీరే సార్. వెంటనే బాగా మారినాయి, బాగా రుచిగా తీగనే కనపడినాయి కదా? మీరు ఇప్పుడు మీకు తలనొప్పి, కాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి కదమ్మా? అవు సార్. బాగా నడుస్తున్నావా ఇప్పుడు? నొప్పులు కూడా తగ్గినాయి? కొద్దిగా మేలే సార్. ఓకే అమ్మా, నీకు అన్ని భగవంతుడు యేసుప్రభు బాగా చేసింది. ఎవరు అల్లాని, ఎవరంటే యేసుప్రభు తెలుసు కదా? మరి యేసుప్రభు నమస్కారం చెప్పండి చేతులతో. నమస్కారం సార్. యేసుప్రభుకు నమస్కారం. నమస్కారం. మీకు ఎప్పుడు రాకుండా ఉంటుంది. ఇది మండలం ఎక్కడ వస్తుంది చెప్పండి గట్టిగా. కల్లూరు. చెప్పండి పాప, నువ్వు గట్టి కల్లూరు మండలం. గట్టిగా చెప్పి గొంతు బాగుంది. కల్లూరు మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్, మన జిల్లా, ఆంధ్రప్రదేశ్.